లాస్ట్ ఎక్సర్సైజ్లో 3 లాస్ట్ ఎక్సర్సైజ్ ఉంటా లాస్ట్ ఏం లేదు, ఒక సింపుల్ అదే. ఇప్పుడు నీకు ఫస్ట్ ఇది చేద్దాం. Prove that √5 is irrational. Prove that √5 is irrational చేద్దాం ఫస్ట్. ఇప్పుడు ఫస్ట్ మనం ఇది ఆల్రెడీ నీకు చెప్పినా కదా, ఏం చెప్పినాము, √5 is irrational అన్నప్పుడు మనం ఏం అజ్యూమ్ చేసి ఫస్ట్ అజ్యూమ్ చేసుకోవాలి. మనం దానికి రేషనల్ అని అజ్యూమ్ చేసుకుంటాం. సో ఏమైనా అజ్యూమ్ చేసుకుంటాం, లెట్ us assume √5 is rational. √5 ని మనం ఫస్ట్ రేషనల్ అని అనుకుంటాం. రేషనల్ అని అనుకున్న తర్వాత దాన్ని ఏం రాస్తాం, p/q ఫామ్లోకి రాస్తాం దాన్ని. సో ఏం రాస్తాం, therefore we can find the two integers. Therefore √5 is equal to a/b. ఇది రేషనల్ అనుకున్నాం కాబట్టి మనం a/b తోటి ఈక్వేట్ చేస్తున్నాం. a/b తోటి ఈక్వేట్ చేసినప్పుడు ఏం రాయాలి, ఏం రాస్తాం, బ్రాకెట్లో ఏం రాస్తామంటే b not equal to 0 ఫస్ట్, and a and b are co-primes. ఇది రాస్తాం. దీని తర్వాత ఏం రాస్తాము, √5b is equal to a. చేసిన తర్వాత ఏం చేయాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసినప్పుడు ఏమొస్తుంది, 5b² is equal to a². ఎందుకంటే ఇది స్క్వేర్ ఉంటే స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. 5b² is equal to a² వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది వచ్చేసిన తర్వాత ఏమొస్తుంది, b² is equal to a²/5. అంటే దీన్ని ఏమని రాస్తావు, సిన్స్ therefore so a also is divided by 5. Therefore a² is divisible by 5 and a is also divisible by 5. So a² 5 తో డివిజిబుల్ అయింది కాబట్టి a కూడా 5 తోటి డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు ఏం తీసుకుంటాం, a² ఫైండ్ అవుట్ చేసినాం కదా, b² వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాం కదా. సో అప్పుడు ఏం తీసుకుంటాం, a is equal to 5c అనుకుందాం. 5c అనుకున్నప్పుడు a ప్లేస్లో ఏం చేస్తున్నాను, 5c సబ్స్టిట్యూట్ చేస్తా. సో a is equal to ఏముంది, ఇదే మళ్ళీ తీసుకుంటున్నాను, ఇదే తీసుకొని ఇక్కడ రాస్తా. ఇక్కడ ఏం రాస్తున్నా, a² is equal to 5b². a² is equal to 5b². మరి ఏ ప్లేస్లో 5c సబ్స్టిట్యూట్ చేయాలి కదా. సో 5c² is equal to 5b². ఇప్పుడు 5c² అంటే ఏమొస్తుంది, 25c² వస్తుంది. సో 25c² is equal to 5b². ఈ 25 వెళ్తే c² is equal to 5b²/25. 5 1s are 5 5s are. ఏమొస్తుంది, c² is equal to b²/5 వస్తుంది. అంటే ఏం రాస్తావు, since b² is divisible by 5, b is also divisible by 5. సో b² 5 తో డివిజిబుల్ అయింది కాబట్టి b కూడా 5 తో డివిజిబుల్ అయింది. అంటే ఏమైంది ఇక్కడ మనకు, ఏమైంది, this implies that దీని నుంచి మనకి ఏం తెలుస్తుంది, this implies that a and b
has 5 as a common factor. A and B కి ఏమున్నాయి 5 కామన్ ఫ్యాక్టర్ గా వచ్చింది కదా. ఎందుకు వచ్చింది, మనము రాంగ్ అజంప్షన్ తీసుకున్నందుకు 5 అనేది కామన్ ఫ్యాక్టర్. మనకి ఏం రావాలి, కామన్ ఫ్యాక్టర్ అనేది 1 రావాలి, ఎందుకంటే కోప్రైమ్ అజ్యూమ్ చేసుకున్నాం కదా 1 రావాలి. కానీ మనకి ఏమొచ్చింది 5 అనేది కామన్ ఫ్యాక్టర్ వచ్చింది. సో అందుకే మనం తీసుకున్న అజంప్షన్ రాంగ్. అదే ఏం రాస్తాం మనం, దిస్ కాంట్రడిక్షన్, దిస్ ఈస్ ఏ కాంట్రడిక్షన్ to the fact that A and B are co-primes. మనం co-primes అని అజ్యూమ్ చేసుకున్నందుకు నేను కదా కాంట్రాడిక్ట్ అవుతుంది, co-primes అని అజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి దాన్ని కాంట్రాడిక్ట్ చేసింది అది. సో ఏం రాస్తున్నాం, హెన్స్ √5 cannot be expressed as P by Q or √5 is irrational. అర్థమైందా, అర్థమైందా? ఇక్కడ డౌట్ అనిపించిందా? రాసుకో. అదే చెప్పు, దీని తర్వాత అదే అక్కడికి వస్తున్నా. అలా రాసినారా? అర్థమైంది కదా. మరి ఏం రాయాలి, రాసుకున్నావా? రాసుకున్నా. Contradiction to the fact. This is the contradiction to the fact that A and B are co-primes. Each and every sentence is అలాగే రాయండి. Cannot be expressed as P by Q. మనం దాన్ని P by Q ఫామ్ లో రాయాలి. అయిపోయిందా? నేను ఒకటి చెప్తా, మీరు ఒకటి చేయండి. Show that 5 minus √3 is irrational. ఇది మనం ఇంతకుముందు చేసినట్టు కాదు, కొంచెం చిన్నగా ఉంటాయి స్టెప్స్. దీంట్లో స్పేరింగ్ అవన్నీ ఏమి ఉండదు, ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు షో దట్ 5 minus √3 is irrational. సో ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి, ఎప్పుడైనా కానీ అజ్యూమ్. ఫస్ట్ అజ్యూమ్. సో let us assume 5 minus √3 is rational. ఫస్ట్ దాన్ని రేషనల్ అని అజ్యూమ్ చేసుకున్నాం. రేషనల్ అజ్యూమ్ చేసిన తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు P by Q ఫామ్లో రాయాలి. సో therefore 5 minus √3 is equal to P by Q.
q రాస్తాను 5 minus root 3 is equal to p by q form సరే a by b రాసుకో a రాసినా కానీ ఏం కాదు a by b p by q a by b తీసుకో అర్థమైందా సో a by b రాసుకున్నాం a by b రాసుకున్న తర్వాత ఏం చేస్తాం మనము b not equals to 0 b not equal to 0 and a and b are co-primes a and b are co-primes అని రాస్తాము దీని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి 5 minus root 3 is equals to ఈ రూట్ 3 ఇటు పంపించేస్తాం ఈ వాల్యూస్ ని ఇటు సెండ్ చేసేస్తాం సో ఇప్పుడు రూట్ 3 మైనస్ రూట్ 3 అయినప్పుడు ప్లస్ రూట్ 3 అవుతుంది ఈ ప్లస్ a బై b ఇటు వచ్చినప్పుడు మైనస్ a బై b వస్తుంది సో 5 మైనస్ a బై b ఇజ్ ఈక్వల్ టు రూట్ 3 వస్తుంది అవునా ఇప్పుడు ఏమైంది రూట్ 3 ఇజ్ ఈక్వల్ టు రూట్ 3 తీసుకుంటా రూట్ 3 ఇజ్ ఈక్వల్ టు 5b ఎల్సిఎం తీసుకుంటా 5b మైనస్ a బై b a బై b ఫార్ములా వచ్చిందా ఇప్పుడు p బై q ఫార్ములా వచ్చింది కదా సో ఇంతకుముందు మనం p బై q ఫార్మ్ రాలే కాబట్టి మనం స్క్వేరింగ్ అవన్నీ చేసినాము తర్వాత p బై q ఫార్మ్ వచ్చింది ఇప్పుడు ఏమైంది డైరెక్ట్గా p బై q ఫార్మ్ వచ్చేసింది సో డైరెక్ట్గా p బై q ఫార్మ్ వచ్చిందంటే ఏం చేయాలి మనం ఇప్పుడు సిన్స్ ఇట్ ఇస్ ఈ నెంబర్స్ అన్ని ఇంటిజర్సే కదా a అండ్ b ఆర్ ఇంటిజర్స్ కదా ఇప్పుడు ఇంతకుముందు మనం రూట్ 5 తీసుకున్నాం కదా రూట్ 5 తీసుకున్నప్పుడు మనము మనకి ఏంటిది p బై q ఫార్మ్ క్రియేట్ చేయడానికి మనం ఏం చేసినాం దాన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసి ఆ 5 ని అటు తీసుకెళ్ళాం అది p బై q ఫామ్ లోకి దాన్ని క్రియేట్ చేసినాం మనం ఇప్పుడు ఏమైంది నేను స్క్వేరింగ్ చేయకముందే నాకు ఏమొచ్చింది p బై q ఫామ్ వచ్చింది ఇదంతా ఒకటి p తీసుకో ఇది b తీసుకో p బై q తీసుకో సో p బై q ఆ స్టెప్ ఎట్లా వచ్చిందో కదా ఏ స్టెప్ ఇదా ఇదేం లేదు ఇప్పుడు ఏమైంది ఈ రూట్ 3 ఇటు తీసుకున్నాను అట్టున్నాయి కాదు రూట్ 3 తీసుకున్నప్పుడు ఇదేమైంది b ని ఎల్సిఎం తీసుకున్నా ఎల్సిఎం తీసుకున్నప్పుడు 5 ఇంటూ b ఏమైతే 5b అవుతుంది కదా ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ a ఉంది కాబట్టి a అర్థమైందా సో నెక్స్ట్ ఏం చేస్తాము సిన్స్ a అండ్ b ఆర్ మనకి ఏమైనవి సిన్స్ a అండ్ b ఆర్ ఇంటిజర్స్ కదా ఇవి a అండ్ b ఏమైనా ఇంటిజర్స్ కదా సో అవి ఇంటిజర్స్ అయినప్పుడు ఏమైతే ఇది ఇంటిజర్స్ అయినప్పుడు 5b minus a by b is rational అవుతుంది ఇదేమైతే రేషనల్ అవుతుంది కదా అవునా కదా ఇటు విను ఇంతమంది తర్వాత అర్థం కాలే అంటావు ఇప్పుడు సిన్స్ a అండ్ b ఆర్ ఇంటిజర్స్ అయినప్పుడు a ప్లేస్లో ఇంటిజర్స్ తీసుకో b ప్లేస్లో ఇంటిజర్ తీసుకో ఇంటిజర్ తీసుకుంటే నీకు ఏదో ఒక p by q ఫామ్ వస్తుంది సో p by q ఫామ్ వస్తుందంటే ఏంటి రేషనల్ నెంబరే కదా అది సో రేషనల్ నెంబర్ వస్తుంది అంటే మనకి ఏమైంది రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు రేషనల్ నెంబర్ అయిపోయింది ఇది రేషనల్ అయినప్పుడు ఇది కూడా రేషనల్ అవుతుంది కదా ఈజ్ ఎందుకు ఈక్వల్ టు ఉంది ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇదంతా రేషనల్ అయినప్పుడు రూట్ 3 కూడా రేషనల్ అవుతుంది సో రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు రేషనల్ నెంబర్ రేషనల్ అయిపోయింది అది కూడా అర్థమైందా మరి ఇది రేషనల్ ఎందుకు అయింది మనకేం కావాలి ఈ రేషనల్ అని ప్రూవ్ చేయాలి కానీ ఏమైంది రేషనల్ అయింది ఎందుకు రేషనల్ అయింది మనం తీసుకున్న అజంప్షన్ రాంగ్ సో ఏమని రాస్తాం దాన్ని బట్ దిస్ కాంట్రాడిక్ట్స్ the fact root 3 is irrational. Root 3 is irrational. So ఈ కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది ఎందుకంటే మనము ఫాల్స్ అజంప్షన్ రాంగ్ అజంప్షన్ తీసుకున్నాము సో ఏం రాస్తాం దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ అరైజన్ అసలు ఇప్పుడు అది రేషనల్ ఇర్రేషనల్ అన్నా ఏదే రూట్ 3 ఇర్రేషనల్ కదా మనకి ఏమన్నాడు ఇర్రేషనల్ ప్రూవ్ చేయమన్నాడు కానీ మనకి ఏమొచ్చింది రేషనల్ అని వచ్చింది ఇది p బై q ఫామ్ రేషనల్ అయినప్పుడు ఇది కూడా రేషనల్ అవుతుంది ఎందుకంటే ఈక్వల్ ఉంది కదా ఇది రేషనల్ అయినప్పుడు ఇది కూడా రేషనల్ అవుతుంది సో ఇది రేషనల్ అయినప్పుడు ఇది రేషనల్ అయినప్పుడు అది మొత్తం ఏమొచ్చింది రూట్ 3 కూడా రేషనల్ అయిపోయింది కానీ మనకి ఏం కావాలి అది ఇర్రేషనల్ కావాలి అది రేషనల్ వచ్చింది ఎందుకు మనం రాంగ్ అజంప్షన్ తీసుకున్నాం అందుకు సో దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ అరైజన్ బికాస్ ఆఫ్ contradiction has arisen because of our
ఇన్కరెక్ట్ అజంప్షన్. మనం ఇన్కరెక్ట్ అజంప్షన్ తీసుకున్నందుకు అది రాంగ్ వచ్చింది. సో ఏం కన్క్లూడ్ చేయొచ్చు? therefore we conclude 5 minus root 3 is irrational. అది ఇర్రేషనల్ అని కన్క్లూడ్ చేస్తున్నాం. అర్థమైందా? చేస్తావు కదా. నెక్స్ట్ క్వశ్చన్ నీకు ఏం చేస్తున్నావు నువ్వే చేసేసి. ఇది చేయి ఫస్ట్. రాసుకోవా? ఫస్ట్ కానీ ఇంకా 3 types ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా 2 types ఉన్నాయి. ఒకటి అయిపోయింది కదా, ఇంకా 2 types ఉన్నాయి. దీన్ని మీరు సాల్వ్ చేయండి. షో దట్ ప్రూవ్ దట్ 3 + 2 √5 is irrational. అది అయిపోయిన తర్వాత అది మళ్ళా √3 తీసుకున్నారా? ఏది అది మనం ప్రాపర్గా కనిపించడానికి తీసుకున్నాం అంతే. అక్కడే ఉంచినాం కాదు, కాకపోతే ఒక అరేంజ్మెంట్ ప్రాపర్గా ఉండడానికి తీసుకున్నాం. ఎల్సిఎం తెలుసు కదా, ఎల్సిఎం చేయడం. బి అనేది నాకు ఎల్సిఎం అయిపోయింది. ఇంకా సోదరేయడమే. సిన్స్ ఏ అండ్ బి ఆర్ ఇంటీజర్స్ 5 అంటే a ప్లస్ లో b ప్లస్ నువ్వు ఇంటీజర్ సబ్స్టిట్యూట్ చేసినావు అనుకో నీకు రేషనల్ నెంబరే వస్తుంది అది. ఇప్పుడు సపోజ్ a ప్లేస్ లో 2 తీసుకొని b ప్లేస్ లో 3 తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది నీకు? ఒక ఇంటీజర్. ఇవన్నీ ఇంటీజర్సే కానీ నువ్వు సాల్వ్ చేసినప్పుడు ఏమొస్తుంది నీకు? ఒక రేషనల్ నెంబర్ వస్తుంది. సో అప్పుడు ఏమైంది? √3 కూడా రేషనల్ నెంబర్ అయిపోయింది. ఆ 3 + 2 √5 అయినా 3 + 2 √5 5 వస్తుంది కదా. అదే ఇప్పుడు ఇది చెప్పినా కదా, ఇది చెప్పినా కదా, సేమ్ ప్రాసెస్. అది కూడా సేమ్ అవే స్టెప్స్. 3 + 2 5 రాసుకుందా? 3 + 2 5 రాసుకుందా? 5 రాసుకుంటా. అట్లా ఎట్లా యాడ్ చేస్తావు? అదంతా మల్టిప్లికేషన్ లో ఉంది, అదే అడిషన్ లో ఉంది. రెండు ఎట్లా యాడ్ చేస్తావు? 2 × √5 కదా, 2 × √5 అనేది మల్టిప్లికేషన్ లో ఉంది. మల్టిప్లికేషన్ ఉన్న దాన్ని అడిషన్ ఎట్లా చేస్తాను? This contradiction has arisen because of our incorrect assumption. ఇదంటే రాంగ్ అజంప్షన్ కాబట్టి మనం రాంగ్ అజంప్షన్ తీసుకున్నాం కదా, అది వచ్చింది.
therefore we conclude 5 minus root 3 is irrational. రాష్ట్రం అదే ఆ సోది ఎంత రాయాలి మరి అది గుర్తుండాలా రాసుకోవాలి. నువ్వు ఒకరోజు దీంట్లో రాస్తున్నావు ఒకరోజు దాంట్లో రాస్తున్నావు అన్నీ ఒక దగ్గర ఉండాలి కదా. అన్నీ వెతుక్కుంటూ కూర్చుంటావు తర్వాత ఎగ్జామ్ టైంలో ఇక్కడ ఏముంది అక్కడ ఏముందని ఒక దగ్గర రాస్తే ఇప్పుడు ఎక్కడ ఏముందో అనేది నీకు ఈజీగా దొరికేస్తుంది. ఎగ్జామ్ టైంలో రివిజన్ చేయడానికి ఈజీ ఉంటుంది. దీంట్లో ఒకటి రాస్తాం మళ్ళీ ఈ బుక్ ఎక్కడ పోతుంది ఆ బుక్ ఎక్కడ పోతుంది మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ కూర్చోలేదు ఎవరు ట్రై చేయండి ట్రై చేయండి. సెంటెన్సెస్ రాయట్లేదు తర్వాత నువ్వు ఒకటేసారి వస్తుంది అనుకోకు గుర్తురాదు అది. రాయడానికి ఎంత బదులుగా ఉంది నీకు ఆ 2 కూడా అక్కడ ఉండొద్దు ఓన్లీ రూట్ 5 ఉండాలి. రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ వస్తుంది సంథింగ్. 2 ఎందుకుంటుందమ్మా 2 ఏం చేయాలి మరి ఇటే తీసుకొచ్చేసి దాన్ని ఇంటూ 2 ఉన్నది ఇటు వచ్చినప్పుడు ఏమవుతుంది ఇంటూ 2 డివైడెడ్ బై 2 అవుతుంది. టూ బి అవుతుంది కదా అన్న 2b ఉంటుంది 2b ఉంటుంది అనుకుంటా కదా కింద 2b అవుతుంది. అటు ఇటు వచ్చింది కాబట్టి డివైడ్ బై 2b అవుతుంది అంతే ఆన్సర్ అంతే. అదేమైంది నీకు ఏ ఇంటిజర్స్ a comma b are integers since a comma b are integers 3b minus 2 నువ్వు వాడేదో గలప్ చేస్తున్నాడు అది వాడికి బద్ధకం ఎక్కువ. ఎగ్జామ్ టైం లెటర్ రాస్తాడు ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్సెస్ ఎలా ఉందో అలాగే రాయాలని చెప్పి నేను ఇంక్ వేస్ట్. ఏమంటున్నాడు ప్రూవ్ దట్ 3 + 2 రూట్ 5 3 + 2 రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమన్నాడు కదా. సో ఏం చేసుకుంటున్నాం లెట్ us assume 3 + 2 రూట్ 5 ని మనం రేషనల్ నెంబర్ అని అజ్యూమ్ చేసుకుంటున్నాము. అజ్యూమ్ చేసుకున్న తర్వాత ఏం రాయాలి 3 + 2 రూట్ 5 ని p/q ఫామ్ ఆర్ a/b ఫామ్ లో ఏదో ఒక ఫామ్ రాస్తాం. ఏదో ఒక వేరియబుల్ తీసుకొని a/b ఫామ్ p/q ఫామ్ లో రాస్తాం. రాసిన తర్వాత నాకు ఏం వస్తుంది b ≠ 0 a and b ఆర్ కో ప్రైమ్స్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలి 3 + 2 రూట్ 5 = a/b ఉంది కదా. ఇప్పుడు నేను ఏం చేయాలి నాకు ఈ వాల్యూ రూట్ 5 వాల్యూ కావాలి నేను. సో రూట్ 5 కి ఈక్వేట్ చేయాలి అంటే ఏం చేస్తాను నేను ఈ 3 నెట్ తీసుకెస్తా. ఈ 3 నెట్ తీసుకెళ్ళినప్పుడు ఏమైంది సో 2 రూట్ 5 = a/b మైనస్ 3 + 3 వెళ్ళినప్పుడు -3 అయిపోయింది. ఇప్పుడు నేను ఎల్సిఎం తీసుకుంటే ఏమైపోయింది a మైనస్ 2 రూట్ 5 = a మైనస్ 3b/b వచ్చింది. ఈ 2 మల్టిప్లికేషన్ లో ఉన్న 2 ఇటు వెళ్ళినప్పుడు ఏమవుతుంది డివిజన్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ లో ఏమైంది రూట్ 5 = a మైనస్ 3b/2b ఏమొచ్చింది a మైనస్ 3b/2b వచ్చింది. సిన్స్ a అండ్ b ఏమైనా మనకు ఇంటిజర్స్ కదా అవి కరెక్ట్ చేసినా
సిన్స్ ఏ అండ్ బి ఆర్ ఇంటీజర్స్ అయినప్పుడు ఏమొస్తుంది మనకు a మైనస్ 3b బై 2b కూడా మనకు రేషనల్ నెంబర్స్ అవుతుంది. a మైనస్ 3b బై 2b ఈజ్ రేషనల్ నెంబర్ అవుతుంది. సో ఇది రేషనల్ నెంబర్ అయినప్పుడు 5 కూడా ఏమైంది రేషనలే కదా. సో దేర్ఫోర్ రూట్ 5 ఈజ్ ఆల్సో రేషనల్ నెంబర్. ఇది రేషనల్ అయినప్పుడు మనకి ఏమైంది బట్ దిస్ కాంట్రడిక్షన్ ఆఫ్ ద ఫ్యాక్ట్ ఈస్ రూట్ 5 ఈజ్ irrational. ఇది irrational అయినప్పుడు this contradiction has arisen because of our incorrect assumption. So we conclude that ఏమని కన్క్లూడ్ చేస్తాం 3 plus 2 root 5 3 plus 2 root 5 is a irrational number. అర్థమైందా? జస్ట్ ఇట్లా గట్ట అటు ఇటు మార్చేసినాం అంతే. అర్థమైందా కాలేదా? ఫాస్ట్ చేయాలి. ఎక్సర్సైజ్ ఎప్పుడైపోతే అయిపోయిందా? ఇప్పుడు ఇది ప్రూవ్ దట్ 7 రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్ అంట. ప్రూవ్ దట్ 7 రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమన్నాడు. సేమ్ ఇవే స్టెప్స్ ఇలానే రాసుకుంటూ వెళ్ళిపోవడం ఇది కూడా. కాకపోతే కొంచెం మైనస్ సబ్ట్రాక్షన్స్ ఉండవు, ఎడిషన్ సబ్ట్రాక్షన్స్ లాంటివి. Now 7b minus a by 5 by b. 7b minus a by b. Minus a by b. Minus a అంటే ఇక్కడ అసలు అడవదు మైనస్ రాదా? ఎందుకు మల్టిప్లికేషన్ లో ఉంది కదా అది. చాలా సార్లు చెప్పినా నీకు మల్టిప్లికేషన్ కి అడిషన్ కి డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఇదేంటిది మల్టిప్లికేషన్ 7 into root 5 అది ఇంటూ ఉన్నప్పుడు ఇటు వచ్చినప్పుడు ఏమవుతుంది మైనస్ ఎందుకు వస్తుంది? ఇటు సైడ్ ప్లస్ ఉంది, ఇటు చూస్తే ప్లస్ అవుతుంది నీకు. రాసినావా అర్థం ఇది చూడు. 7 root 5 ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఏం చేసుకుంటా అజ్యూమ్ చేసుకోవడం. 7 root 5 ని ఇర్రేషనల్ అని అజ్యూమ్ చేసుకోవడం. అజ్యూమ్ చేసుకున్న తర్వాత ఏం వస్తాం 7 root 5 therefore 7 root 5 is equal to a by b తీసుకుంటాము. కానీ ఏమైంది నాకు 7 root 5 is equal to a by b తీసుకున్నా నేను. నాకు 7 కావాలి. సో ఈ 7 వెళ్ళినప్పుడు ఏమవుతుంది ఇంటూ 7 వెళ్ళినప్పుడు డివైడెడ్ బై 7 అవుతుంది. సో root 5 is equal to a divided by 7b అవుతుంది. సో ఇప్పుడు ఏమైంది p by q ఫామ్ లోకి వచ్చింది కదా. సో a and b are integers. a by 7b is rational number. a and b are integers తీసుకున్నప్పుడు a by 7b అనేది ఏమైంది ఇదే కదా a by 7b. అదేమైంది నాకు రేషనల్ నెంబర్ అయింది. రేషనల్ నెంబర్ అయిన తర్వాత మనం ఏం రాస్తాం ఇది రేషనల్ అన్నప్పుడు ఇది కూడా రేషనలే కదా. సో root 5 is equal to rational. Therefore root 5 is rational. But this contradicts the fact root 5 is irrational. మనం irrational అని ప్రూవ్ చేయాలి కానీ అది కాంట్రాడిక్ట్ అవుతుంది. సో దిస్ కాంట్రాడిక్షన్ హ్యాస్ అరైజన్ బికాస్ ఆఫ్ అవర్ ఇన్కరెక్ట్ అజంప్షన్. Therefore we conclude that ఏమని కంక్లూడ్ చేస్తాం 7 root 5 is irrational. అర్థమైందా?
క్లియర్గా అర్థమైంది. తర్వాత మళ్ళీ కన్ఫ్యూజన్ ఉండవద్దు. ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడే అడుగు. ఇవి మీకు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ఇది కంపల్సరీ వస్తుంది. 3 మార్క్స్ కానీ 2 మార్క్స్ కానీ వస్తుంది. ఇప్పుడే కన్ఫర్మ్ చేసుకో. మీరు డౌట్ ఉంటే డౌట్ పెట్టుకొని ఉన్నాం అనుకో తర్వాత మళ్ళీ గుర్తుండదు. అయిపోయిందా అదే? నువ్వు రాసుకోవట్లే. సెంటెన్సెస్ ఎవరు రాస్తారో ఆ సెంటెన్సెస్ నీకు డైరెక్ట్ గుర్తొచ్చేస్తాయి. అవి ఇంటిలో ఉంది కాబట్టి రాదు. అంతే. A/B ఉంది, A/B ఉంది. ఈ 7 పంపించేసిన 7 మల్టిప్లికేషన్ లో 7 వచ్చినప్పుడు ఏమైంది? డివిజన్ లో వచ్చేసింది. సో √5 A7/B నా? అరే నువ్వు మల్టిప్లికేషన్ ఉంది డివిజన్ లో వస్తాయి కదా, A7 ఎందుకు అవుతుంది? ఒకవేళ ఇక్కడ బాడ్మాస్ రూల్ ఇంకా అర్థం కాలేదా?